మనకి వివేచన కావాలి. ఏ వివేచన? దేవుళ్ళు తప్పిపోతావేమో, సాతాను తప్పిస్తుందేమో. అందుకని బైబిల్లో చాలా సందర్భాల్లో మీరు ఎలా నిలబడ్డారో జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. హల్లెలూయా. పరిశీలన చేసుకోమని చెప్తుంది. హల్లెలూయా. ఇక్కడ చూసుకో. ఇక్కడ యాకోబు అంటాడు, మనం అన్ని విషయాలు తప్పిపోతున్నాం. మనం జనవరి 1 తీసుకుంటే తీర్మానం ఏమని? అయ్యా ఈ సంవత్సరం ఒక్క వారం కూడా గుడి మానకుండా రావాలయ్యా ప్రభువా, నేను అలా అనుకున్నానయ్యా అంటాం. తప్పిపోయామో లేదా? ఎన్ని వారాలు మానేసాం? ఏమైనా మాటలు అర్థమవుతున్నాయా? చాలా సందర్భాల్లో ఏమంటే నేను అబద్ధం ఆడకూడదు, దేవునికి నమ్మకంగా ఉండాలి అనుకుంటాం. ఏదో సందర్భంలో తప్పిపోతున్నాం లేదా? అయ్యో దేవునికి ఇవ్వాలి నేను అనుకుంటాను. చాలా సందర్భాల్లో దేవునికి ఇవ్వలేకపోతున్నాం. అంటే దేవుని సన్నిధిలో నేను ఇలా నిలబడాలనుకుంటున్నాం, తప్పిపోతున్నాం. అంటే ఇక్కడ మనం క్రైస్తవ విశ్వాస జీవితంలో మన బలహీనతలు అంటే మనం తెలుసుకొని సరి చేసుకోవడమే నిజమైన క్రైస్తవం. నమ్మిన వారు